సో ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో చాలా కూల్ గా ఉన్నారు. ప్రచారం ఎట్లా నడుస్తున్నది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఓకే. భారతదేశంలో మోడీ గారు మరొకసారి ప్రధాని కావాలని ఒక్క పార్టీయే కాదు, అన్ని పార్టీల నుంచి నాయకులు, ప్రజలందరూ కూడా మోడీ గారి వైపు ఉన్నారు. మీ ఏజ్ ఎంత అండి? 36 అండి. 36 ఏజ్. నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గం సరిపోతుందా? అంటే ఆ స్టేచరు లేకపోతే ఆ నియోజకవర్గానికి ఒక ఎంపీ కావాల్సినంత ఇది మీ దగ్గర ఉన్నదా? భారత రాజ్యాంగం ప్రకారం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎంపీగా పోటీ చేయడానికి అర్హులు. నేను ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. అంతకుముందు మా నాన్నగారికి గత 15 సంవత్సరాలుగా సహాయకుడిగా అన్ని రంగాల్లో అనుభవం ఉంది నాకు. కాబట్టి నన్ను అంత స్క్రీనింగ్ చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించింది. సో మీరు జెడ్పీటీసీగా చేస్తున్నారు, ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. ఓకే. సో ప్రజలతో సంబంధాలు ఖచ్చితంగా ఉన్నాయండి. నేను ఒకసారి నిలబడి గెలిచిన వాడిని, ప్రజల్లో ఉండేవాడిని, 24 గంటలు గ్రామాల్లో తిరిగిన వాడిని, తిరుగుతున్న వాడిని, ప్రతి గ్రామంలో సమస్యలు తెలిసిన వాడిని. కేవలం జెడ్పీటీసీ కాదు, నేను రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా జెడ్పీటీసీలో వాళ్ళ సమస్యల కోసం పోరుబాటు పట్టిన వాడిని, సర్పంచ్లకు బిల్స్ కావాలని అధికార పార్టీలో ఉండి కూడా సర్పంచ్లందరికీ బిల్స్ కావాలని పోరాటం చేసిన వాడిని. ఏ సంవత్సరంలో మీరు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు? 2019లో జెడ్పీటీసీ ఎన్నిక. ఓకే. అంటే 32 సంవత్సరాలకి మీరు జెడ్పీటీసీ 31కి జెడ్పీటీసీ అయ్యారు. ఓకే. సో అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ ఉందా మీలో? అంటే కొంత పురోగతి సాధించారా? ఎవ్రీడే ఒక చేంజ్ ఉంటుంది. ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటుంటాం. చాలా విషయాల మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. సమాజం కూడా చాలా ఫాస్ట్గా మారుతుంది. డిజిటలైజేషన్తో ఇంకా ఫాస్ట్గా నేషనల్ వైడ్గా మోడీ గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఏఐ టెక్నాలజీ భారతదేశ వ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయాలనే ఒక తలంపుతో ఉన్నప్పుడు నాకు అవకాశం కల్పించడం, నన్ను ఆయన టీంలో అవకాశం కల్పించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సరే, పార్టీల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందుగా మీ ప్రత్యర్థులు మల్లు రవి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీలో, అదే నియోజకవర్గంలో ఆయన ఎంపీగా కూడా గతంలో పనిచేశారు. అంతకు ముందు బిఫోర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండే రాష్ట్రానికి, తర్వాత ఆయన బీఆర్ఎస్లో ఆయన జాయిన్ అయిపోయి అక్కడి నుంచి ఆయన టికెట్ సంపాదించుకున్నారు. సో ఇద్దరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ప్రామినెంట్ ఫేసెస్గా కనబడతా ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతారు అని ప్రజల్లో అంటే మీకు అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మీ ధీమా మీకు ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు ఉంటాయి, కానీ ప్రజలకు అనిపించాలి. అది ప్రజలకు అనిపిస్తున్నదా? ఒకటి, మల్లు రవి గారు మొదటిసారి వారి బ్రదర్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఎంపీగా అయ్యారు. దాని తర్వాత ఎప్పుడు కూడా పోటీ చేసినా కూడా ఓటమి చెందుతూనే ఉన్నారు నాగర్ కర్నూల్లో. రెండవది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతవరకు ఒక సర్పంచ్గా కూడా ఎలక్ట్ కాని వ్యక్తి. ఒక ఐపీఎస్గా ఉండి పరిటాల రవి గారు ఆయన ఎస్పీగా ఉన్న జిల్లాలో పరిటాల రవి గారిని అట్లాంటి ముఖ్యమైన నాయకుడిని హత్య చేస్తే ఏ మాత్రం కూడా ఆపలేని ఫెయిల్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్. దాని తర్వాత గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్యలు అవుతుంటే దాని గురించి ఏమాత్రం పట్టించుకునే వ్యక్తి ప్రవీణ్ కుమార్, ఫెయిల్డ్ సెక్రటరీ. మూడో విషయం, మొన్న బీఎస్పీ నుంచి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర బీఎస్పీ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన సొంత నియోజకమైన అలంపూర్లో కానీ, తర్వాత అదే నగర్ కర్నూలు పార్లమెంట్లో నా అచ్చంపేటలో కానీ పోటీ చేయడానికి భయపడి పారిపోయి సిర్పూర్లో ఇంతకుముందు క్యాండిడేట్ గెలిచారు బీఎస్పీ నుంచి, ఇప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ గెలుస్తాను అని అక్కడికి పారిపోయిన వ్యక్తి. అక్కడ కూడా ఓటర్లు ప్రజలు తరిమేస్తే ఓడిపోయి ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ అనే ముద్ర వేసుకొని వచ్చిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పుడు పొత్తు కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటే మాయావతి గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం బీఎస్పీ పార్టీ పెట్టినారో ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా వదులుకోదు, ఎవరితో పొత్తు వద్దని ఖరాఖండిగా చెబితే దాన్ని జీర్ణించుకోలేక ఎలాగూ బానిసత్వానికి అలవాటు పడడానికి రెడీగా ఉన్నందుకు ఆయన ఇప్పుడు వెళ్ళి అటువంటి కాంశీరామ్ అంబేద్కర్ ఆశయాలను తొంగదొక్కుతూ పార్టీ మారి ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుకొచ్చారు. అటువంటి ఫెయిల్డ్ ఐపీఎస్, ఫెయిల్డ్ సెక్రటరీ, ఫెయిల్డ్ పొలిటీషియన్ మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి నగర్ కర్నూలుకి వచ్చాడు.
ఫెయిల్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఆయన ట్రాక్ రికార్డే చెప్తుంది కదా. మీరు గతంలో ఏ పార్టీలో అయితే సంవత్సరాలుగా పనిచేశారో మీరు మీ ఫాదర్ అదే పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. పార్టీల కంటే ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యం. మా నాన్నగారు టీడీపీలో మొదట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సార్లు